శ్రీ మాత్రే నమః. దుర్గాదేవికి కనకదుర్గ అనే పేరు ఎలా వచ్చింది? అసలు కనకదుర్గ అంటేనే బంగారు దుర్గ అని అర్థం. అందులోనూ స్వర్ణ కవచ అలంకారంతో మొదటి రోజున ఈ నవరాత్రుల్లో అమ్మవారికి స్వర్ణ కవచాన్ని ధరింపచేస్తారు. ఈమెకు కనకదుర్గ అనే పేరు రావడానికి ఒక కథ చెబుతారు. ఇది యథార్థంగా జరిగినటువంటి కథ. 8వ శతాబ్దంలో బెజవాడను రాజధానిగా చేసుకుని, అంటే ఇప్పటి విజయవాడను ఒకప్పుడు బెజవాడ అని పిలిచేవారు. అలా బెజవాడను రాజధానిగా చేసుకుని మాధవవర్మ అనేటువంటి రాజు రాజ్యపాలన చేస్తున్నాడు. ఆయన చాలా ధర్మాత్ముడు, ధర్మ మార్గంలో ఉండేవాడు. ఆయనకు ఒకే ఒక కొడుకు. ఆయనకు ఒక మంత్రి ఒక కొత్త గుర్రాన్ని తెచ్చిస్తే ఆ గుర్రాన్ని రథానికి కట్టి బయలుదేరాడు. కానీ ఆ గుర్రం అదుపులోకి రాలేదు. అది ఇష్టం వచ్చినట్లు పరుగులు పెడుతుంది. రాజభటులు చెబుతున్నారు, వెళ్తున్నటువంటి జనాల్ని, ఈ గుర్రం చెప్పినట్లు వినట్లేదు, అందరూ ప్రక్కకు తప్పుకోండి అని చెబుతూ ఉన్నా కూడా ఒక కుర్రవాడు వచ్చి రథం చక్రాల కింద పడ్డాడు. అప్పుడు ఆ కుర్రవాని యొక్క తల్లి ఆ చనిపోయినటువంటి గుర్రం కింద పడి చనిపోయినటువంటి ఆ పిల్లవాడిని ఆ తల్లి తీసుకువచ్చి రాజభవనానికి తీసుకువచ్చింది. రాజభవనానికి తీసుకువచ్చి రాజుగారితోటి మాట్లాడుతుందండి. మీకు ధనం ఉన్నట్లయితే అనుభవించవచ్చు, అధికారం ఉన్నట్లయితే దర్భంగా ఉండవచ్చు అని ఇలా ఎన్నో మాటలు మాట్లాడి, నాలాంటి బీద తల్లికి ఈ రకంగా కష్టం కలిగించడం ధనవంతులైనటువంటి మీకు న్యాయమేనా అని అడిగింది. అలా అడగగానే రాజుగారు ఇప్పుడు దీనికి ఏ శిక్ష వేయాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మంత్రులని, న్యాయాధికారులను అడిగేవాడు. అంటే అప్పటి కాలంలో రాజుగారి దగ్గర ఉన్నటువంటి మంత్రులందరూ కూడా చక్కగా న్యాయం చెప్పేవారు. ఇప్పుడు మంత్రులు చెప్తున్నారు, ఇటువంటి పని చేసినటువంటి వాళ్ళకి నిజానికి మరణశిక్షే తగిన శిక్ష. కానీ చేసింది రాజకుమారుడు, కాబోయేటువంటి రాజు, మరొక వారసుడు మీకు లేడు, పైగా రాజకుమారుడు, ఇతడు కావాలని చేయలేదు కదా, అయినా అతడు ధర్మాత్ముడు, పొరపాటును జరిగింది కాబట్టి ఈ తీర్పును పక్కన పెట్టండి అనేసరికి అప్పుడు మహారాజు గారు అంటున్నారు, ఈ రుద్రమాత కుమారుడు చావుకు కారణమైనటువంటి ఎవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదు అని సింహాసనం దిగి పాపం తన కుమారుడికి మరణశిక్ష వేస్తున్నందుకు బోరును ఏడుస్తున్నాడంట. ఆ రోజు సాయంత్రం రాజకుమారుడికి మరణశిక్ష వేయడం జరిగింది. చూడండి, రాజు యొక్క ధర్మశిక్షణకు మెచ్చి దుర్గమ్మ తల్లి 2 గడియల పాటు బంగారు వర్షం కురిపించిందంట. చేతే అప్పటి నుంచి అమ్మవారిని కనకదుర్గా అని పిలుస్తారు. సరే, అమ్మవారు ఎప్పుడు కూడా దుష్ట శిక్షణ, రాక్షను సంహరించడం కాదు, ఎవరైతే ధర్మ మార్గంలో ఉంటారో అటువంటి వాళ్ళ వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి, అటువంటి రాజ్యాధిపాలన చేసేటువంటి వాళ్ళకి, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండేలా చేస్తుంది అమ్మవారు. అంచేతే ఆమెను అమ్మల గన్న అమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మ అన్నారు. జై దుర్గామాతకి జై. ఓం శ్రీ మాత్రే నమః.